ఏవండోయ్ శ్రీవారు ఎపిసోడ్ 23. ప్రభాకర్ గారు కూడా అస్సలు అర్జున్ బాబు ఇన్ని రోజులు ఆఫీస్ పని మీదనే వెళ్ళాడా? ఇంకా ఆఫీస్ పని అయిపోలేదా? అసలు పల్లవి నిజంగానే అర్జున్కి ఊరికి వెళ్తున్న విషయం చెప్పిందా? లేదా వీళ్ళిద్దరూ ఏదైనా గొడవ పడ్డారా అని ఎన్నో ఆలోచనలు వస్తూ ఉన్నాయి ప్రభాకర్ గారికి. ట్రైన్తో పాటు ఆయనకు ఎన్నో ఆలోచనలు మెదడులో పరిగెడుతున్నాయి. ఇంటి దగ్గర ఉన్న శివ అర్జున్కి ఎన్నోసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని రావటంతో కోపంగా మొబైల్ని సోఫాలో విసిరేశాడు. శివాని కూడా శివతో ఏం మాట్లాడకుండా సైలెంట్గా అందరికీ డిన్నర్ వడ్డించిన తర్వాత తిన్న తర్వాత బాబును పడుకోబెట్టి తను కూడా పడుకుంది. శివ అర్జున్కి మళ్ళీ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఆలోచిస్తూ నిద్రపోయాడు. ఇటు పల్లవి ప్రభాకర్ గారు అర్ధరాత్రి తమ ఊరికి చేరుకొని ఆటో ఎక్కి వాళ్ళ ఇంటికి బయలుదేరారు. కూతుర్ని చూడగానే కవిత గారు సంతోషంగా తనకు దిష్టి తీసి లోపలికి రమ్మని చెప్పి తన బ్యాగ్ తీసుకొని పల్లవి రూంలో పెట్టడానికి వెళ్తుంది. పల్లవి ఆ గదిలో ఉన్నా లేకున్నా కవిత గారు తన గదిని ఎప్పుడూ శుభ్రంగానే ఉంచుతుంది. కూతురి ప్రతి వస్తువు నీటిగా ఉంచుతుంది. అప్పుడప్పుడు పల్లవి గుర్తుకు వస్తుంటే ఆ గదిలోకి వెళ్ళి కాసేపు పల్లవి ప్రతి వస్తువు తదేకంగా చూస్తూ పల్లవి అల్లరిని గుర్తు చేసుకుంటుంది. తల్లి వెంటనే పల్లవికి కూడా వెళ్ళి అమ్మా, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను అని చెప్పి బెడ్పై వాలింది. అదేంటి, కాస్త అన్నం తిను తల్లి అని చెప్పినా కూడా నాకు ఆకలిగా లేదు అని చెప్పి నాకు నిద్ర వస్తుంది అని దుప్పటి ముసుగు వేసుకొని పడుకొని కన్నీళ్ళకి విముక్తిని ఇచ్చింది. కూతురు అలిసిపోయిందని కవిత గారు కూడా డిస్టర్బ్ చేయకుండా ప్రభాకర్ గారికి భోజనం తింటారా అని అడిగినా ఆయన కూడా తినకపోవడంతో వాళ్ళు కూడా వెళ్ళి పడుకున్నారు. ఉదయ్ పల్లవి ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న సుధాకర్ గారు వెళ్ళి పలకరించారు. అత్తని చూడగానే పల్లవి ఆమెని కౌగిలించుకొని ఎలా ఉన్నారత్తయ్య, బాగున్నారా అని అడిగింది. బాగున్నామే, నువ్వు వాడు ఎలా ఉన్నారు? అయినా ఇంత సడన్గా నువ్వొక్కదానివే ఎందుకొచ్చావు? అర్జున్ ఎక్కడికి వెళ్ళాడు అని అడిగింది. అది ఆయన ఆఫీస్ పని మీద ఊరికి వెళ్ళాడు అత్తయ్య, ఎప్పుడు వస్తాడో తెలియదు. శివ అన్నయ్య వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉన్నాను, కానీ మిమ్మల్ని చూడాలనిపిస్తుందని ఇక్కడికి వచ్చేసా అని ఒక్కొక్క మాట కూడబలుక్కొని చెప్పింది పల్లవి. హో అవునా, అయినా ఆఫీస్ పని ఉంటే వాడు నిన్ను కూడా తీసుకువెళ్ళొచ్చు కదా, నిన్ను ఒక్కదాన్నే వదిలేసి ఎలా వెళ్తాడు? శివాని ఉన్నారు కాబట్టి సరిపోయింది. అదే అక్కడ ఎవరూ లేకపోతే నువ్వు ఎలా ఒంటరిగా ఉండేదానివి? వాడికి అసలు బుద్ధి లేదు, అర్జున్ని తిట్టుకుంది సుధాగారు. అయ్యో అదేం లేదు అత్తయ్య, నేను ఒంటరిగా అయినా ఉండగలను, నాకు అంత ధైర్యం ఉంది తెలుసా అని గర్వంగా చెప్పింది పల్లవి. అబ్బో, నాకు తెలుసులేవే, నీకు చీకటంటే భయమని, ఇంట్లో ఎవరూ లేకుంటే నువ్వు రాత్రి ఒంటరిగా ఇంట్లో ఉండవు అని. నువ్వు నా దగ్గర పెరిగావే, నాకు తెలియదా అని సుధాగారు పల్లవి చెంపగిల్లింది. పల్లవి బుగ్గ రుద్దుకుంటూ అబ్బా అత్తా, నేను ఇప్పుడేమీ చీకటికి భయపడట్లేదు తెలుసా అంటూ ఉండగానే సుధాగారు వచ్చి మీరు ఇద్దరే మాట్లాడుకుంటారా? బుజ్జమ్మ, నువ్వు ఈ మామయ్యను మర్చిపోయావు, నాతో వచ్చినప్పటి నుండి మాట్లాడలేదు అన్నారు సుధాకర్ గారు. అయ్యో మామయ్య, నిన్ను ఎలా మర్చిపోతాను చెప్పు. సుధాగారిని హక్ చేసుకొని ఎలా ఉన్నారు మామయ్య? టైంకి టాబ్లెట్స్ వేసుకుంటున్నారా, లేదా చేదుగా ఉన్నాయని వేసుకోవడం లేదా అని చిరుకోపంగా అడిగింది పల్లవి. బుజ్జమ్మ, నేను టైంకి తింటున్నాను, టైంకి టాబ్లెట్లు వేసుకుంటున్నాను, నువ్వు ఉన్నప్పుడు నువ్వే నాకు టాబ్లెట్లు ఇచ్చేదానివి, నువ్వు వెళ్ళాక మీ అత్త తిట్టి మరీ నాకు టాబ్లెట్స్ ఇస్తుంది తెలుసా? ఇంతకీ పొలం పనులు అయిపోయాయా అని అడిగింది పల్లవి. హా బుజ్జమ్మ, నాట్లు వేసేశాం, ఇంక అందరం కొన్ని రోజులు ఇంట్లోనే ఉంటాం అన్నారు సుధాకర్ గారు. సుధాగారు పల్లవి తల నిమురుతూ పల్లు, ఈరోజు ఏమేమి తింటావో చెప్పు, నీకోసం వండుతాను, ఇంటికి వచ్చేయి, బొజ్జ నిండా తిందువు అంది సుధాగారు. నాకిప్పుడేం వద్దు అత్తయ్య, నేను కొన్ని రోజులు నా గదిలోనే ఉంటా, ప్లీజ్ ఏమనుకోకు, మా మంచి అత్తయ్య కదూ అని సుధా బుగ్గ మీద ముద్దు పెట్టింది. సర్లే, నీకు నాకన్నా మీ అమ్మే ఇష్టం కదూ అంది అలిగినట్టు. అబ్బా అత్తయ్య, నాకు అమ్మెంతో నువ్వు కూడా అంతే, అమ్మ నన్ను కన్నది, నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి పెంచావు, నేను అమ్మ దగ్గర కన్నా నీ దగ్గర ఎక్కువ ఉన్నాను. అప్పుడప్పుడు నేను తింగరి పని చేస్తే అమ్మ కొట్టిందే కానీ నువ్వైతే ఒక్కసారి కూడా నన్ను కొట్టలేదు, అందుకే నువ్వంటేనే నాకు చాలా ఇష్టం, నువ్వు మా మంచి అత్తయ్యవి అంది పల్లవి.
సుధాగారు చిన్నగా నవ్వుతూ, బాగానే బుజ్జగిస్తున్నావే, నీకు ఎవరిని ఎలా బుజ్జగించాలో బాగా తెలుసు దొంగపిల్ల అంటూ పల్లవిని హత్తుకుంది. అలా అందరూ మాట్లాడుకుంటూ కవిత గారు భోజనం వండితే అక్కడే తినేశారు సుధాగారు, సుధాకర్ గారు. పల్లవి అందరితో సంతోషంగా మాట్లాడుతున్నా తన బాధేంటో మాత్రం ఎవరికీ చెప్పట్లేదు. అందరితో ఉన్నప్పుడు సంతోషంగా ఉంటుంది. కానీ ఒంటరిగా తన గదిలో ఉన్నప్పుడు నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని మరీ గుక్కపట్టి ఏడుస్తుంది. అలా 4 రోజులు గడిచిపోయాయి. అయినా అర్జున్ ఊరి నుంచి తిరిగి రాలేదు. అక్కడున్న వాళ్ళు అడిగినా కూడా పని చాలా ఎక్కువగా ఉందంట. అందుకే రాలేదు అని ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తుంది పల్లవి. రంగనాథ్ గారు ఊరికి చేరుకోగానే మేము క్షేమంగా ఉన్నాయి మేము క్షేమంగానే చేరుకున్నామని శివకి ఫోన్ చేసి చెప్పాడు. శివానికి పల్లవి వెళ్ళిన తర్వాత చాలా లోన్లీగా అనిపించింది. అలా ఆ ఉదయం బాబుని రంగనాథ్ గారికి ఇచ్చి గెస్ట్ రూమ్ని క్లీన్ చేయడానికి వెళ్ళింది శివాని. పల్లవి వెళ్ళినప్పటి నుంచి ఆ రూమ్కి సరిగ్గా రాలేదు శివాని. ఎందుకంటే పల్లవి వెళ్ళేటప్పుడు ఆ రూమ్ని నీట్గా సర్దేసి వెళ్ళింది. శివాని రూమ్లోకి వెళ్ళి ఒక్కసారి రూమ్ క్లీన్ చేయాలి అనుకుంటూ ఇల్లు ఊడుస్తుంటే బెట్టి కింద ఒక ఫోన్ కనిపించింది. అరే, ఇదేంటి ఫోన్ ఇక్కడుంది అని ఆ ఫోన్ తీసి అటూ ఇటూ తిప్పి చూసింది. ఇది పల్లవి ఫోన్ కదా, ఇక్కడుందేంటి అని ఓపెన్ చేయడానికి చూసింది. కానీ ఆ ఫోన్ ఛార్జింగ్ అయిపోవడంతో స్విచ్ ఆఫ్ అయింది. ఫోన్కి వెంటనే ఛార్జింగ్ పెట్టి పల్లవి, శివాని ఫోన్ ఛార్జింగ్ సేమ్ పిన్. అందుకేనా పల్లవికి ఇన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. అసలు ఫోన్ ఇక్కడే మర్చిపోయి వెళ్ళిందా? మరి అన్నయ్య ఫోన్ చేస్తే ఎలా అనుకొని ఫోన్ కాసేపు ఛార్జింగ్ ఎక్కే వరకు పని అంతా చేసుకొని కింద బొమ్మలతో ఆడుకుంటున్న బాబు దగ్గర కూర్చొని ఫోన్ ఛార్జింగ్ ఎక్కాక ఫోన్ ఓపెన్ చేసి చూసింది. నెట్ ఆన్లో ఉండడంతో వాట్సాప్ మెసేజెస్ నోటిఫికేషన్ సౌండ్ వచ్చింది. శ్రీవారు అని నేమ్ ఉంది. అరే, ఇది అర్జున్ అన్నయ్య నెంబర్ కదా అని శివాని మెసేజ్ చదివింది. ఆ మెసేజ్ నిన్న వచ్చినట్టుంది. నేను రేపు వస్తున్నాను బంగారం అని టైప్ చేసి 2 హార్ట్ సింబల్స్ కూడా పెట్టాడు. అది చూడగానే అరే, అన్నయ్య ఈరోజు వస్తున్నాడా, అంటే అన్నయ్య ఇక్కడికి వస్తాడా లేక ఊరికి వెళ్తాడా అని కన్ఫ్యూజన్ అవుతుంది శివాని. అలా ఆలోచిస్తూనే ఒక అన్నోన్ నెంబర్ నుండి వీడియో రావడం, దాన్ని పల్లవి చూసినట్టు బ్లూటిక్ పడడం గమనించింది. ఈ నెంబర్ ఎవరిది? ఓపెన్ చేసి ఆ వీడియో చూసిన శివాని ఒక్కసారి షాక్లో ఫోన్ని నేల మీదకి వదిలేసింది. కూర్చొని ఉండడం వల్ల ఫోన్కి ఏమీ కాలేదు. ఏంటి వీడియో ఇలా ఉందేంటి అంటే ఇది పల్లవి చూసి ఎంత బాధపడి ఉంటుంది. ఈ వీడియోలో ఉంది నిజమేనా లేక ఎవరైనా కావాలని ఇలా తీసారా అని ఆలోచిస్తూ టెన్షన్గా ఈ వీడియోని శివకి సెండ్ చేసింది. ఆఫీస్లో ఉన్న శివ కొంచెం బిజీగా ఉండడంతో శివాని మెసేజ్ చూడలేదు. శివాని శివకి కాల్ చేసింది. కానీ శివ లిఫ్ట్ చేయలేదు. ఫోన్ సైలెంట్లో ఉండడంతో శివకి కాల్ సౌండ్ వినిపించలేదు. అబ్బా, ఈయన ఇంపార్టెంట్ టైంలోనే ఫోన్ లిఫ్ట్ చెయ్యరు అనుకొని వెంటనే శివానికి పల్లవి గుర్తొచ్చింది. వెంటనే ప్రభాకర్ గారికి ఫోన్ చేసింది. పల్లవి శివాని ఫోన్ చేయడం చూసి ప్రభాకర్ గారు లిఫ్ట్ చేశారు. శివాని వెంటనే మామయ్య, ఒక్కసారి పల్లవికి ఫోన్ ఇవ్వరా అని అడిగింది. అయితే ప్రభాకర్ గారు బయట ఉండడంతో అదే విషయాన్ని శివానికి చెప్పాడు. సరే మామయ్య, కవిత అత్త ఇంట్లోనే ఉన్నారా అని అడిగింది. అవునరా, కవిత ఇంకా చెల్లి ఇంట్లోనే ఉన్నారు అని సుధాగారిని ఉద్దేశించి చెప్పాడు. వెంటనే కాల్ కట్ చేసి సుధాగారికి ఫోన్ చేసింది శివాని. సుధాగారు ఏదో పనిలో ఉండడంతో ఫోన్ సౌండ్ వినిపించలేదు. కవిత గారికి ఫోన్ చేసింది. కవిత గారు ఫోన్ లిఫ్ట్ చేసి శివానితో మాట్లాడారు. కవిత గారు నార్మల్గా మాట్లాడడంతో పల్లవి ఇంట్లో ఏం చెప్పలేదు అనుకొని పల్లవితో మాట్లాడాలి అని అంది శివాని. అయితే పల్లవి తన గదిలో ఉండడంతో కవిత గారు గదిలోకి వెళ్ళి చూసేసరికి పల్లవి ముసుగు కప్పుకొని పడుకొని ఉంది. శివమ్మ, పల్లవి ఇంకా లేవలేదురా అని అనడంతో ఎప్పుడు పొద్దున్నే లేచేది, ఇది ఇక్కడికి వచ్చాక అస్సలు పొద్దున్నే లేవడమే మానేసింది. తింటుంది, కాసేపు మాతో మాట్లాడుతుంది, పడుకుంటుంది. అయినా అక్కడ ఊరికే ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటుంది కదా, అందుకే ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంది అనుకుంటా అని కాసేపు శివానితో మాట్లాడి ఫోన్ కట్ చేశారు కవిత గారు. శివానికి అర్థమైంది పల్లవి నైట్ అంతా ఏడుస్తూ ఎప్పుడో నిద్రపోతుందని. ఆ వీడియో చూసిన శివానికే వేరేలా అర్థమైంది. అలాంటిది పల్లవికి ఎలా అనిపించిందో అని తెలుసుకోగానే శివానికి చాలా బాధగా అనిపించింది.
సాయంత్రం ఇంటికి వచ్చిన శివకి ఆ వీడియో చూపించింది శివాని. ఆ వీడియో చూడగానే శివ కూడా ఒక్కసారి షాక్ అయ్యి అర్జున్కి కాల్ చేశాడు. కానీ అర్జున్ కాల్ లిఫ్ట్ చేయలేదు. ఆ వీడియో చూసిన శివకి అర్జున్ మీద విపరీతమైన కోపం వచ్చింది. అయితే రాత్రి 7 అవుతుంటే అర్జున్ శివ వాళ్ళ ఇంటికి వచ్చి డోర్ కొట్టాడు. ఆ రోజు శివకి శివానికి అన్నం తినాలి అనిపించక తర్వాత తింటాము అని రంగనాథ్ గారికి చెప్పి బాబుకి రంగనాథ్ గారికి పెట్టేసి వాళ్ళు తిన్నాక రంగనాథ్ గారు బాబుని తీసుకొని వెళ్ళి ఈరోజు నా దగ్గర పడుకోబెట్టుకుంటానని చెప్పాడు. శివాని కూడా సరే అని అంది. ఆయన వెళ్ళిన తర్వాత శివాని హాల్లోనే సోఫాలో కూర్చున్నారు. అప్పటికే డోర్ బెల్ మోగడంతో శివానికి అర్జున్ వచ్చాడేమో అనిపిస్తుంటే వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగ్గా అర్జున్ బ్యాగ్ పట్టుకొని కనిపించాడు. శివాని అర్జున్ని చూసి లోపలికి రా అన్నయ్య అని ముభావంగా చెప్పింది. ఎప్పుడు ఆప్యాయంగా పలకరించే శివాని ఇప్పుడు అలా సరిగ్గా మాట్లాడకపోవడంతో ఎందుకో అర్జున్కి ఎక్కడో ఏదో జరిగింది అనిపించింది. అర్జున్ వచ్చి సోఫాలో కూర్చొని ఎలా ఉన్నావురా అని శివని అడిగాడు. శివని చూస్తూ ఇంతకీ పల్లవి ఎక్కడ్రా, పడుకుందా అని అన్నాడు. శివానికి కోపం వచ్చి సోఫాలో నుండి లేచి వెళ్ళిపోయింది. నువ్వు చేసే పనులు చూడలేక వెళ్ళిపోయింది. అయినా నువ్వు మారతావనుకొని పల్లవి అమ్మ ఇన్ని రోజులు ఓపిగ్గా వెయిట్ చేసింది. ఎన్నో నెలల తర్వాత నువ్వు మారి తనని యాక్సెప్ట్ చేశావని సంతోషపడింది. కానీ నువ్వు మారినట్టు నటించావంతే కదా అన్నాడు శివ కోపంగా అర్జున్ వంక చూస్తూ. ఫస్ట్ టైం అర్జున్, నిన్ను చూస్తే కోపం వస్తుందిరా, చాలా అంటే చాలా కోపం వస్తుందిరా. ఎందుకురా, ఎందుకు తన ఫీలింగ్స్తో ఆడుకుంటున్నావు? పిచ్చారా? నువ్వు అంజలిని పెళ్లి చేసుకుంటానన్నప్పుడు తను ఎంత బాధపడిందో తెలుసా? నువ్వు తనని కాదన్నావని ఎంతో ఏడ్చింది. నువ్వు తనని కాదు అన్నా కూడా నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా సరే ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉంటే చాలు అనుకుంది అంజలి. నిన్ను కాదు అని వెళ్ళిపోయినప్పుడు నువ్వు డిప్రెషన్లో ఉన్నావు అని తెలిసి నువ్వు ఏమైపోతావో అని నువ్వు తనని కాదు అని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాను అని తెలిసినా కూడా నీకు తను అంటే ఇష్టం లేదు అని తెలిసినా ఏదో ఒకరోజు తన ప్రేమతో నిన్ను మార్చుకుంటాను అని నమ్మకంతో పెళ్లి చేసుకుంది. అలాంటి నా చెల్లిని నమ్మించి ఎలా మోసం చెయ్యాలనిపించింది బావా అని కోపంగా అడిగాడు. నేను తనని మోసం చేయడం ఏంట్రా? అయినా పల్లవికి నేను అంజలిని పెళ్లి చేసుకుంటాను అన్నానని తనకు ముందే తెలుసు అన్నాడు అర్జున్ ఆశ్చర్యంగా. హా అన్నయ్య, పల్లవికి అంజలి విషయం తెలుసు, కానీ పూర్తి నిజం ఏమీ తెలియదు. నువ్వు సుధా అత్తతో మాట్లాడుతుంటే తను విన్నదంట. అలాగే నువ్వు ఊరికి వెళ్ళిన రోజు నీ పాత కబోర్డ్లో నీది అంజలి ఫోటో దొరికింది. ఆ రోజు అని జరిగింది మొత్తం చెప్పింది శివాని. శివకి ఆ రోజు పల్లవి గుక్క పెట్టి ఏడవడం గుర్తుకు వచ్చి బాధగా నువ్వు అంజలితో కలిసి ఫోటో దిగినందుకే గుక్కపట్టి ఏడ్చింది. నువ్వు నిజంగానే తనతో లివింగ్ రిలేషన్లో ఉన్నావు అని పిచ్చిగా ఆలోచించింది. శివాని అది అంతా అబద్ధం అని చెప్పాక ఎంత సంతోషపడిందో తెలుసా అర్జున్? నా శ్రీవారు ఎలాంటి తప్పు చెయ్యడు అని మురిసిపోయింది. కానీ నువ్వు అదే నిజం చేశావురా. వర్క్ పేరుతో వేరే సిటీకి వెళ్ళి వర్క్ అయిపోయాక అంజలిని కలిసి తనతో కలిసి ఒకే రూమ్లో అని శివ అంటుంటే నోర్ ముయిరా అన్నాడు అర్జున్ కోపంగా. నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనారా? నా గురించి, నా క్యారెక్టర్ గురించి నీకు తెలియదా అన్నాడు అర్జున్. తెలుసు, నా అర్జున్ గురించి నాకు తెలుసు. అందుకే నువ్వు ఏం తప్పు చెయ్యవు అని నమ్మకంతో పల్లవికు అబద్ధం చెప్పాన్రా. కానీ తనకి నిజం తెలిసాక తను నన్ను చూసిన చూపు ఎలా ఉందో తెలుసా? నీ సొంత చెల్లైతే ఇలానే అబద్ధం చెప్తావా అన్నయ్య అన్నట్టు చూసిందిరా. మొదటిసారి తను కన్నీళ్లతో నా వైపు అలా చూడగానే ఎంత బాధగా అనిపించిందో తెలుసా? శివ అర్జున్ వైపు చూస్తూ ఇంకా చాలు మీరు కూర్చోండి అని చెప్పి అర్జున్కి పల్లవి ఫోన్ ఇచ్చి అన్నయ్య ఈ వీడియో చూడు అని చెప్పింది. అర్జున్ ఆ వీడియో మొత్తం చూడగానే ఆ వీడియోలో అర్జున్ అంజలిని ఒక 2 నిమిషాల వరకు గాఢంగా హక్ చేసుకొని కాసేపటికి అర్జున్ అంజలిని ఎత్తుకొని ఒక ఇంటిలోకి వెళ్తాడు. ఆ వీడియోలో ఉన్నది చూసే వాళ్ళకి విడిపోయిన ప్రేమికులు మళ్ళీ కలిసి వాళ్ళ ఎడబాటును తీర్చుకోవడానికి ఇంట్లోకి వెళ్తున్నట్టు ఉంది ఆ వీడియోలో. స్టోరీస్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.